హాయ్ అండి, ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి పాలినామియల్స్ నుండి సో లెట్ us discuss one problem. The problem is if alpha and beta are the zeros of the polynomial p of x equal to 6x square minus 5x plus k such that alpha minus beta is equal to 1 by 6, find the value of k. Here the polynomial is quadratic polynomial 6x square minus 5x plus k. Here one term constant was missed. In that place we have the letter k. They asked to find out the value of k. For that we need one hint. The hint is given alpha minus beta equal to 1 by 6. Since it is a quadratic polynomial, I am sure at most it has two zeros. So they are indicated by alpha and beta. When you know at least one zero, very easy to find out the missing coefficient or missing term of the quadratic polynomial. మనం ఒక జీరో గనక ఇస్తే అందులో ఏదైనా ఒక కోఎఫిషియంట్ కానీ ఒక టర్మ్ కానీ తీసేసి కేనో పీనో ఎంనో గనక పెడితే ఆ వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ జీరోని మనం ఆ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఈజ్ ఈక్వల్ టు జీరో పెట్టుకుంటాం. ఎందుకని అది జీరో కాబట్టి దాన్ని సాటిస్ఫై చేస్తుంది. అది కంపల్సరీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఈక్వల్ టు జీరో పెట్టుకొని మనం సింప్లిఫై చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. కానీ ఈ ప్రాబ్లంలో ట్విస్ట్ ఏంటి, ఇట్ వాజ్ నాట్ గివెన్, ఈవెన్ వన్ ఆఫ్ ద జీరో ఆల్సో ఈజ్ నాట్ గివెన్. మనకు ఆల్ఫా తెలియదు, బీటా తెలియదు, కనీసం ఒక జీరో అన్న తెలియాలి. కానీ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/6 అని ఒక హింట్ ఇస్తున్నాడు. దీన్ని యూజ్ చేసుకొని హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ దట్ కే వాల్యూ. ఇక్కడ అందరికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a. ఇది కనుక ఆల్ఫా ప్లస్ బీటా కనుక అయి ఉన్నట్టయితే సింప్లీ ఐ కెన్ ఈక్వేట్ 1/6 విత్ మైనస్ b/a. కానీ అది కూడా కాదు కదా. మరి ఆల్ఫా మైనస్ బీటా 1/6 మనకి ఆల్ఫా మైనస్ బీటాకి ఫార్ములా తెలియదు, కానీ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a అని తెలుసు. అప్పుడు ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b ఈజ్ x కోఎఫిషియంట్ దట్ ఈజ్ -5, a ఈజ్ x స్క్వేర్ కోఎఫిషియంట్, నెంబర్ క్లోజ్ గా ఉంటుంది కదా, దాన్ని న్యూమరికల్ కోఎఫిషియంట్ అంటారు 6. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/6. మనకి ఇలా మిస్సింగ్ టర్మ్స్ తెలియాలంటే మినిమం మనకు ఒక జీరో అన్న తెలియాలి, ఐదర్ ఆల్ఫా ఆర్ బీటా. వాడు ఇచ్చిన ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 1/6 మనకి డైరెక్ట్ గా ఉపయోగపడతలేదు. కానీ వీ నో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a. దట్స్ వై హియర్ ఐ ఫౌండ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 5/6. ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్ మనం తయారు చేసుకున్న ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే గనక మనకి రెండు జీరోస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఒక జీరో చాలు ఆ కే వాల్యూ కనుక్కోవడానికి. ఇప్పుడు చూడండి, నేను ఎలిమినేషన్ మెథడ్ లో చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు 5/6. డైరెక్ట్లీ బీటా మైనస్ బీటా క్యాన్సిల్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా, 1/6 ప్లస్ 5/6. When the denominators are same, that is only LCM, we can add directly the numerators 1 plus 5, so that is 6/6. So the answer 6 ones are. Finally here 2 alpha is equal to 1, then alpha is equal to 1/2. మనకు క్లియర్ ఒక జీరో వచ్చేసింది. ఇప్పుడు మనకు ఒక జీరో వచ్చేసిన తర్వాత ఇంకా కే వాల్యూ ఈజీ. కొంతమంది బీటా కూడా కనుక్కొని ఆ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కూడా మనం ఆల్ఫా కే సి ప్లేస్ లో ఉంది కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అనే ఫార్ములా సహాయంతో చేస్తారు. కొంతమంది ఈ ఆల్ఫా డైరెక్ట్ వచ్చేసింది కదా అని దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇది మన ఇష్టం. నేను ఒక జీరో వచ్చేసింది కాబట్టి ఐ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కే బై సబ్స్టిట్యూటింగ్ 1/2 ఇన్ ద పాలినామియల్. 6 into 1/2 whole square minus 5 into 1/2 plus k is equal to 0. 6 into 1/2 whole square is nothing but 1/4 minus 5/2 plus k equal to 0. So 2 3s 2 2s. 3/2 minus 5/2 plus k equal to 0. When the denominators are same, we can do easy LCM. We can subtract the numerators directly. 3 minus 5/2 LCM 2 plus k equal to 0. 3 minus 5 which gives minus 2/2 plus k equal to 0. 2 ones are minus 1 plus k equal to 0. Minus 1 becomes plus 1. So therefore k is equal to 1. So this is an interesting question. A chinna application, oka logical thought to anamata. How to find out the missing term of the quadratic polynomial when the zeros is given, when alpha minus beta such type of equations are given. So thank you.